రొమాంటిక్ ఎమ్మెల్యే ఎపిసోడ్ 10 పబ్లో రొమాన్స్. ఆదికి ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ మాట్లాడాక ఆది తన తల పట్టుకుని ఈసారి జనాలకి ఏం చెప్పి ఓట్లు అడుక్కోవాలో, నాన్న కుర్చీ ఆ అమ్మఒడి అన్నీ అయిపోయింది, కొత్తగా ఏమైనా ఆలోచించి మేనిఫెస్టో రెడీ చేయాలి అని అనుకున్నాడు. ఎలక్షన్కి ఇంకా 1 సంవత్సరమే ఉండడంతో వైజాగ్లో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. అటు పాలిటిక్స్ ని ఇటు ప్రేమని బ్యాలెన్స్ చేయడానికి ఆది బుర్ర కూడా వేడెక్కుతోంది. ప్రతిపక్షం ఈసారి గట్టి క్యాండిడేట్ నే దించే యోచనలో ఉన్నారని తెలిసాక ఆదిలో సీరియస్నెస్ ఇంకొంచెం పెరిగింది. ఈ పదవి అతనికి అంత ఈజీగా రాలేదు. వచ్చాక అతను ప్రజలకు ఏమీ చేసింది లేదు. ఎలక్షన్స్ ముందు వెళ్లి ఓట్లడిగితే వేసేయటానికి ప్రజలేమీ తెలియని దద్దమ్మలు కాదు. ఆది లెక్కలు ఆదికుంటే ప్రజల లెక్కలు ప్రజలకున్నాయి. అందుకే ముందే మేల్కొని ప్రజలకు ఉపయోగపడే ఎమ్మెల్యేగా కొన్నాళ్లుంటే వచ్చే 5 ఏళ్లకి డోకా ఉండదని ఫిక్స్ అయ్యాడు ఆది. అందుకోసం అవసరమైన ప్రణాళికను కూడా మొదలుపెట్టేశాడు. ఆది ఆద్య మీద ఉన్న ప్రేమతో పాటు ఎలక్షన్స్ టైం అవ్వటంతో కాలేజ్ విషయంలో వెనుకకి తగ్గి పెద్ద మనసు చేసుకుని కాలేజ్ లొకేషన్ మార్చాలన్న అవసరం లేదని మీడియా ముందు ప్రకటించాడు. కాలేజ్ పిల్లలకి ఇబ్బంది కలగకూడదని ఈ నిర్ణయం తీసుకుంటున్నానని స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు. ఆది చేసిన ఇష్టానికి ప్రజలు కూడా కొంచెం ఇంప్రెస్ అయ్యారు. ఉదయాన్నే ఆ న్యూస్ చూసిన ఆదికి మాత్రం ఆది గట్టి ప్లాన్తోనే ఇదంతా చేస్తున్నాడని 1 సెకండ్లోనే అర్థమైపోయింది. వచ్చే ఎలక్షన్స్ కోసమే ఇదంతా చేస్తున్నాడని మాత్రం గ్రహించలేకపోయింది. వంశీ తన బిజినెస్ ని వైజాగ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి పెద్ద శత్రువు ఆదినే అయ్యాడు. తన బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కావలసిన పర్మిషన్ రాకుండా అడ్డుకుంటున్నాడు. ఆద్య మీద వంశీకి ఫీలింగ్స్ ఉన్నాయని అర్థమైనప్పుడే వంశీ ప్రతి కదలికని తెలుసుకుంటున్నాడు. ఆద్య గతానికి సంబంధించి పెద్దగా విషయాలు బయటికి తెలియకపోయినా వంశీ గురించి చాలానే ఇన్ఫర్మేషన్ గెదర్ చేశాడు. అమెరికాలో పాపులర్ బిజినెస్ మ్యాన్, కనిపించినంత సాఫ్ట్ ఏమీ కాదు. కాని అన్నీ వదులుకొని ఆద్య కోసం వచ్చాడంటే అతనికి ఆద్య సంథింగ్ స్పెషల్ అని ఆదికి అర్థమైంది. ఆ స్పెషల్ తన సొంతం అవ్వాలని అప్పుడే ఫిక్స్ అయ్యి వంశీని వైజాగ్ నుండి వెళ్లకొట్టడానికి పరోక్షంగా తను చేయగలిగిందంతా చేస్తున్నాడు. ఆది హెచ్చరికతో మేల్కున్న పురుషోత్తం రితిమని ఇంప్రెస్ చేయాలన్న ఆలోచన మానుకుని తనని బలవంతంగా లొంగదీసుకుని తన దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. తను చేస్తున్నది తప్పని తెలిసినా కావలసింది దక్కించుకోవాలంటే తప్పొప్పులు ఆలోచించకూడదని స్వతహాగా ఉన్న మనస్తత్వంతో రితిమని టార్గెట్ చేశాడు. మైండ్లో ప్లాన్ రెడీ అవ్వగానే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశాడు. రితిమకి ఫోన్ చేసి ఈవినింగ్ 7 గంటలకి ది పన్ పబ్ దగ్గరికి వస్తే ఆది గురించి ఒక సీక్రెట్ చెప్తా అని చెప్పాడు. అది వినగానే రితిమలో ఆలోచన పోయి ఆశ పుట్టుకొచ్చింది. ఆది గురించి సీక్రెట్స్ తెలుసుకుంటే తన ప్రేమ పట్టాలెక్కడానికి ఈజీ అవుతుంది అనుకుంది. అందుకే వెంటనే వస్తా అని చెప్పింది. పడింది పిల్ల బొట్టలో, ఈ రోజు దీని అందాల లోతులు చూడాల్సిందే అని ఫిక్స్ అయిన పురుషోత్తం పబ్లో చేయాల్సిన పనులు పక్కాగా అరేంజ్ చేసేందుకు వెళ్లాడు. రితిమ కాలేజ్ అవ్వగానే ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ గా పబ్ బాట పట్టింది. ఎప్పుడో స్నేహితులతో తప్ప ఒంటరిగా వచ్చింది లేదు. పబ్బంతా కలేజూసి పురుషోత్తంకి కాల్ చేసింది. లిఫ్ట్ చేయకపోవడంతో మరోసారి ఫోన్ చేసింది. పురుషోత్తం దూరం నుండి రితిమని గమనిస్తూ కాల్ కట్ చేశాడు. రితిమ అసహనంగా ఫీల్ అయ్యి వెళ్లిపోవాలి అనుకుంది. కాని ఆది గుర్తుకొచ్చి ఆగిపోయి బేరర్ని పిలిచి మాక్టైల్ తీసుకుని రమ్మని చెప్పి ఫోన్ కెలుకుతూ ఉంది. ప్లాన్ ప్రకారం అంతా సెట్ చేసుకున్న పురుషోత్తం అప్పుడే పబ్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా బిల్డప్ ఇస్తూ హాయ్ అని విష్ చేశాడు. హలో, ఏంటి మాట్లాడాలన్నారు అని లేట్ చేయకుండా పాయింట్లోకి వచ్చేసింది రితిమ. పెట్ట బాగా తొందరలో ఉన్నట్టుందే, నీ పని చెప్తా కాస్తాగవే నా బంగారు కోడి పెట్ట అని అనుకుంటూ అబ్బా వచ్చింది ఇప్పుడే కదండి, ఏదైనా తాగుతూ మాట్లాడుకుందాం అని అన్నాడు పురుషోత్తం. నాకెక్కువ టైం లేదండి, వేగంగా చెప్పేస్తే నేను వెళ్ళాలి అని తొందర పెట్టింది రితిమ. మా బాస్ మీ కాలేజ్ మీకిచ్చేశారు, సంతోషమేనా అని అడిగాడు పురుషోత్తం. ఆదిసారి ఏం చేసినా నాకు సంతోషమే, ఆయన ఏం చేసినా అందులో ఒక అర్థం పరమార్థం ఉంటుంది అని మెలికలు తిరుగుతూ చెప్పింది రితిమ. ఏడ్చినట్టుంది అని మనసులో తిట్టుకున్నాడు పురుషోత్తం. ఇంతలో తను ఆర్డర్ చేసిన మాక్టైల్ రావటంతో తీసుకుని డ్రింక్ చేస్తోంది రితిమ. పురుషోత్తం ఓట్కా ఆర్డర్ చేశాడు. రితిమ ఇంకో 2 మాక్టైల్స్
పురుషోత్తం 4 పెగ్గులు వేశారు. తాగిన పురుషోత్తంకి మత్తు ఒళ్లంతా పాకుతుంటే రితిమకి ఒళ్లంతా తూగుతున్న ఫీలింగ్. మాక్టైల్లో ఆల్కహాల్ ఉండదు, కానీ ఈరోజు తనకి ఒళ్లంతా తిమ్మిరిగా భూమంతా గుండ్రంగా తిరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంటే పురుషోత్తం భుజమీద చెయ్యేసి, నాకు వేగంగా సీక్రెట్ చెప్పండి, నేను ఇంటికి వెళ్తా అని ముద్దుగా అంది రితిమ. తన భుజం మీద వేసిన రితిమ చేతిని అందుకొని నిశ్శాకళ్లతో రితిమని చూస్తూ ముద్దు పెట్టుకున్నాడు పురుషోత్తం. రితిమ ఒళ్ళు జల్లుమంది. వెంటనే చెయ్యి వెనక్కి తీసుకోవాలి అనుకుంది. కాని పురుషోత్తం ఆ ఛాన్స్ ఇవ్వకుండా నిల్చొని రితిమని నిల్చోపెట్టి డాన్స్ ఫ్లోర్ మీద డాన్స్ వేస్తున్న జంటలని చూపించి, మనం కూడా డాన్స్ వేద్దామా అని అడిగాడు. మత్తులో ఉన్న రితిమకి ఎదురుగా పురుషోత్తం ప్లేస్లో ఆది కనిపించేసరికి నవ్వుతూ అని అంది. పురుషోత్తం డాన్స్ వేసే వంకతో రితిమ ఒంటిపై ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఆమె ఒంట్లో ఆవిరులు రేపుతూ ఉన్నాడు. రితిమ పూర్తిగా సెన్స్ కోల్పోయింది. ఒకవైపు మత్తు స్వర్గంలోకి నెడుతూ ఉంటే మరోవైపు ఒంట్లో వెచ్చని కోరికలు రేగి ఇంకా ఏదో కావాలి అనే తపనని ఆమెలో పెంచుతూ ఉన్నాయి. రితిమని చూసి, ఆర్ యు ఓకే అని అడిగాడు పురుషోత్తం. ఐఆమ్ నాట్ ఓకే, ఐ నీడ్ యు అర్జెంట్లీ అని పురుషోత్తం పెదవుల్ని అందుకుంది. పురుషోత్తం దొరికిన ఆ అవకాశాన్ని వదులుకోవాలి అనుకోలేదు. రెచ్చిపోయి అతను కూడా రితిమని హార్డ్గా కిస్ చేయడం స్టార్ట్ చేశాడు. పబ్లో చూస్తున్న జంటలు క్లాప్స్ కొట్టి వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. ఎప్పటి నుండో రితిమ బ్యాక్ అంటే ఇష్టమున్న పురుషోత్తం ఈరోజు అతని చేతులకి పని చెప్పాడు. ఇద్దరూ చుట్టూ ఉన్న పరిసరాలు మర్చిపోయి పోటాపోటీగా కిస్ చేసుకుంటూ ఉన్నారు. పురుషోత్తం కంట్రోల్ తప్పి రితిమ పెదవులను కొరికేయడంతో రితిమ దూరం జరిగింది. పురుషోత్తం వెంటనే లేట్ చేయకుండా రితిమ చేపట్టుకుని పబ్ పక్కనే ఉన్న హోటల్లో తను బుక్ చేసిన రూమ్కి తీసుకెళ్లాడు. వాళ్లు ఊపిరి పీల్చుకునే శబ్దం కూడా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది ఆ రూమ్. క్షణక్షణానికి రితిమలో కోరిక పెరుగుతూ ఉంది. ఒళ్లంతా వేడి సెగలతో మండిపోతుంది. రిసెప్షనిస్ట్తో మాట్లాడి వస్తున్న అడుగుల చప్పుడు వినగానే రితిమ అలర్ట్ అయింది. తనకెదురుగా ఉంది పురుషోత్తమని తెలుస్తుంది. కాని తనలో రేగుతున్న కోరికలను చల్లార్చడానికి ఒక మగాడు అవసరం. అది పురుషోత్తమైనా ఏ గొట్టంగాడైనా ఒకటే అని ఫిక్స్ అయ్యి అతని మీదకి దూకింది. పురుషోత్తం రితిమ బరువును మోయటానికి ఆపసోపాలు పడుతూ, నీ వయసెంత అని మత్తుగా అడిగాడు. అతని ప్రశ్న విన్న రితిమ 28 అని చెప్పింది. రితిమని దించి ఆమె నడుమి మీద చెయ్యి నొక్కుతూ, అయితే ఈరోజు ఆట మహారంజుగా ఉంటుంది అని పబ్లో ఆపిన ముద్దుని స్టార్ట్ చేశాడు. ఒంట్లో కోరిక వల్ల పురుషోత్తంకి రితిమ సహకరిస్తున్నా ఆమె మనసు ఎదురు తిరుగుతూ ఉండడం వల్ల కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇదేమీ పట్టని పురుషోత్తం ముద్దు పెడుతూనే రితిమ ఎత్తు పలాలు కొలిచి బెడ్ పైకి తోస్తూ, ఫస్ట్ టైమా అని హస్కీగా అడిగాడు. అని మత్తుగా అంది రితిమ. నాకు ఇది ఫస్ట్ టైంనే, నీలా ఏడుస్తున్నానా అని లైట్స్ ఆఫ్ చేసేశాడు పురుషోత్తం. ఇద్దరు ఫస్ట్ టైం అని అబద్ధం చెప్పారు. రితిమకి అక్కడ ఉన్నది ఆది కాదు అని తెలుస్తున్నా ఆమెకి తప్పించుకునే దారి లేదు. పురుషోత్తాన్ని ఆపే శక్తి లేదు. ఆపితే కోరికని కంట్రోల్ చేసుకునే స్థితిలో కూడా లేదు. అందుకే పురుషోత్తానికి శరీరాన్ని అప్పగించి మౌనంగా మారిపోయింది. ఆదిని దక్కించుకునేందుకు మార్గం దొరుకుతుంది అని ఆశతో వచ్చినందుకు రితిమ జీవితమే మలుపు తిరిగిపోయింది. పురుషోత్తం అతని కోరిక తీర్చుకున్నాక, నువ్విక నా కాళ్ల దగ్గర బ్రతకాల్సిందే అని అనుకుంటూ ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు. రితిమ పురుషోత్తం కథ నెక్స్ట్ ఏమవుతుంది? ఆది ప్లాన్కి వంశీ చిక్కుతాడా? ఆద్య ఆదికి బుద్ధి చెప్పబోతుందా? తెలుసుకోవాలంటే వెంటనే దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.